నాకు ఆకలిగా లేదు. అనుకున్నది జరగలేదని దిగులు మీ నాన్నకి. నువ్వు అనుకున్నది జరుగుతుందన్న ఆనందం నీకుందిగా. ఏది మంచి అనుకున్నానో అదే జరుగుతుంది. అది మంచి కాదు. నాకదే మంచి. ఏంటన్నా మీరు చిన్న విషయం గురించి మీరు గొడవ పడుతున్నారు? లేదు, నేను పెళ్లి చేసుకోను. నేను సంజయ్నే చేసుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉందా? వాడు తప్పు చేస్తే నేను తాళి కట్టాలా? ఇదిగో బాబు, వద్దు. తప్పు జరిగిందిగా, వద్దంటే ఎలా? వద్దు. అతని వల్ల నీకు అన్యాయం జరిగింది కదమ్మా. అతనే నీ భర్త. కట్టు. వద్దు. లేదు, ఆ రోజు ఏ తప్పు జరగలేదు. ఇదంతా నేను ఆడిన అబద్ధం. అదమ్మా స్నేహ విషయం. చూసావుగా, తన నోటితో తనే చెప్పింది. తనతో ఈ నిజం చెప్పించాలనే నేనే ఈ నాటకం ఆడాను. నిజానికి మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. ఎంత ధైర్యమే నీకు? చెయ్యని తప్పుకి నా బిడ్డని దోషిని చేస్తావా? నాకు సంజయ్ అంటే ప్రాణం, అందుకే ఇలా చేశాను. అంటే నర్మయ్, నీ మాటలు నమ్మి బంగారం లాంటి శిరీషని బాధ పెట్టాం కదే. తనని అవమానించి నిన్ను కోడలు చేసుకుందాం అనుకున్నాం కదే. సంజయ్, నేనేం చేసినా నీ కోసమే చేశాను. నీ ప్రేమ కోసమే చేశాను. నా ప్రేమని కాదనొద్దు. మన పెళ్లి జరగాలి. ఇంత చేసి ఇంకా మన పెళ్లి జరగాలని ఎలా అడుగుతున్నావే? నీ వల్ల మా అమ్మ ముందు అందరి ముందు దోషిగా నిలబడ్డాను. ఇంకా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. సంజయ్ ప్లీజ్, నా మాట విను. సంజయ్, హలో. ఏంటి, నీ ప్లాన్ ఇలా ఫెయిల్ అయిందని అనుకుంటున్నావా? ఫెయిల్ అవ్వలేదు, అయ్యేలా నేనే చేశాను. అబద్ధంతో దగ్గరవ్వాలని నువ్వు చూశావు, నిజాయితీతో దగ్గర కావాలని నేను చూశాను. చూసావా, చివరికి నిజమే గెలిచింది. ఆ రోజు సవాల్ చేశావు, సంజయ్ నీవాడు అన్నావు, నా స్థానం నీది అన్నావు. ఈ రోజే కాదు, ఏ రోజుకి స్థానం లేకుండా అయిపోయింది కస్తూరి. సారీ 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 కన్నడ కస్తూరి. గెలిచాననుకుంటున్నావు కదూ? నువ్వు ఓడిపోయావు, అది కన్ఫర్మ్. నన్ను గెలవటం అంత సులభం కాదు. ఇంకా గెలుస్తానని అనుకుంటున్నావా? గెలవటం కోసం వచ్చిన దాన్ని గెలిచాకే వెళ్తాను. నిజాన్ని నేనుండగా అబద్ధానివి నువ్వెలా గెలుస్తావు? ఈ అబద్ధం ఈ రోజు నిజమైందిగా. నిజంతో పోరాడితే గెలుపెవరిదో తేలిపోతుంది. డౌట్ ఏం పెట్టుకోవద్దు,
గెలుపు నాదే. నువ్వు డౌట్ పెట్టుకోవద్దు, గెలుపు నాదే. ఓడిపోయాక కూడా నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఓడిపోను. సంజయ్ దగ్గర నువ్వు ఆడిన నాటకం బయటపడినప్పుడే నువ్వు ఓడిపోయావు కస్తూరి. నేనాడింది నాటకమే కావచ్చు, కానీ నా ప్రేమ నాటకం కాదు. నా ప్రేమే నన్ను గెలిపిస్తుంది. మాట కోసం పోరాడుతున్న నా మాట కన్నా గొప్పదేం కాదు నీ ప్రేమ. కొన ఊపిరితో ఉన్న సందెకిచ్చిన మాట అది. నా కంఠంలో ఊపిరున్నంత వరకు ఆ మాట కోసం నిలబడతాను. మాటదేముంది, 4 మాటల మధ్యలో కలిపేస్తే కలిసిపోతుందది. కానీ ప్రేమ అలా కలవదు. ప్రాణం పోయే వరకు ప్రాకులాడుతూనే ఉంటుంది. నీది భ్రమ, నాది వాస్తవం. ఒక మనిషిని సొంతం చేసుకోవాలన్న స్వార్థం నీది. మాట నిలబెట్టుకోవాలన్న ప్రయత్నం నాది. చివరికి గెలిచేది నేనిచ్చిన మాటే. నేనుండగా అది జరగదు. ఈ రోజు నీది పై చేయింది, అదే చెక్కిందికి రావటానికి ఎక్కువ టైం పట్టదు. చూద్దాం. సంధ్యకిచ్చిన మాట ప్రకారం ఆ ఇంటికి కోడల్నవుతాను, గౌరికి తల్లినవుతాను. దాన్నాపటం నీ తరం కాదు. చూద్దు గాని మెడపట్టి బయటకు గంటిన అదే సంజయ్ చేత్తో నా మెళ్ళ తాళి కట్టించుకుంటాను. సంజయ్కి భార్యను అనిపించుకుంటాను. చూద్దామా? నువ్వు ఓడిపోవటమా? నీ మీద నేను గెలవటం. ఛాలెంజ్. ఛాలెంజ్. నేను గెలిచాక కలుద్దాం. ఆల్ ద బెస్ట్. బెస్ట్ ఈజ్ ఆల్వేస్ మైండ్. నేనే బెస్ట్ అయినప్పుడు కొత్తగా బెస్ట్ నాదవ్వాల్సిన అవసరం లేదు. ఓటమితో నీ కళ్ళు కాలే రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజు కలుద్దాం. బాయ్. అసలు అది మనల్ని ఎంతగా నమ్మించింది. చివరికి కన్న తల్లిని నేను నా బిడ్డని అనుమానించేలా చేసింది. అసలు ఇదంతా నీ వల్లేరా. అది వచ్చిన రోజే చెప్పాను, దాని చేష్టలు నాకు నచ్చట్లేదని. విన్నావా? సహజంగా తన అందరితోనూ అలాగే ఉంటుంది. అలాగే ఉందనుకున్నాను కానీ నాతో ఇలా ఆడుకుంటుందని నేను గెస్ చేయలేదమ్మా. అది నీతోనే కాదురా, నాతో కూడా చాలా ఆటలాడింది. అత్త అత్త అంటూ నంగనచ్చలా ఎన్ని కబుర్లు చెప్పింది. జరిగిపోయిన దాని గురించి ఎందుకమ్మా? ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించేదేముందనయ్యా? దీనికోసం బంగారం లాంటి శిరీషని బాధ పెట్టాను. దీని నాటకాలు నమ్మి ఇదెక్కడ చేస్తుందో అని భయపడి శిరీషని వద్దనుకుని దీంతో పెళ్లి చేద్దాం అనుకున్నా. అవునమ్మా, ఆ రోజు ఆఫీస్లో శిరీషని ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. అంతా ఈ దెయ్యం వల్లనే. స్నేహ, కస్తూరి నిజస్వరూపం ఏంటో మనకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా తన గురించి వదిలే. మనం పెళ్ళి అనుకున్నాం, అందరికీ చెప్పాం. ఇంతకీ పెళ్లి కూతురు ఎవరు? ఇంకెవరన్నయ్యా, మన శిరీషే. ఏ తప్పు చేయకపోయినా పరిస్థితి ఇది అని చెప్పలేక అటు వాడు ఇటు నేను ఇద్దరం బాధ పెట్టాం. మేం చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనియా. అది కాదమ్మా, అది కానీ శిరీష ఎక్కడుందని వెతికి తీసుకురావాలమ్మా. నాకదంతా తెలీదురా, వెతకండి. ఎక్కడో వెతకటం ఎందుకని తనే మనలో వెతుక్కుంటూ వచ్చిందిరా. నీ గురించే మాట్లాడుకుంటున్నాం, రామ్మా. ఏమ్మా, వాకిట్లోనే ఆగిపోయా?
నేను అన్న మాటలు అడుగు లోపల పెట్టనివ్వట్లేదా? చచా, నన్ననే హక్కు మీకెప్పుడూ ఉంది. అయినా ఆ రోజు మీరలా ఎందుకు మాట్లాడారో నాకు తెలుసా ఆంటీ. అర్థం చేసుకునే మనిషికి అన్నీ తెలుస్తాయమ్మా. మీ మనసు మొదటి నుంచి తెలిసిందాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నీతో అలా ప్రవర్తించినందుకు మమ్మల్ని క్షమించమ్మా. అయ్యయ్యో, ఏంటత్తయ్యా మీరు? చిన్నదాన్ని నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? చేసింది తప్పైనప్పుడు క్షమాపణ అడగటానికి వయసుతో సంబంధం లేదమ్మా. కస్తూరికిచ్చిన మాట కోసం నిన్ను నానా మాటలు అన్నాను, అవమానించాను. అయినా నీకు మా మీద కోపం రావట్లేదా శిరీష? తప్పు మీరు చేస్తేనే కదా కోపం రావటానికి. కస్తూరి చేస్తున్న తప్పుని తప్పనిసరి పరిస్థితుల్లో మీరు సమర్థించాల్సి వచ్చింది, అంతే కదా? దానికోసం ఇదిగో ఈ పసి మనసును కూడా బాధ పెట్టాం. ఏంటమ్మా ఆగిపోయావు? అమ్మ దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తాననా? ఈ రోజు నుంచి నీకు ఆ బాధ లేదమ్మా. శిరీష, ఇదిగో నీ కూతురు, నీ బాధ్యత. రామ్మా. గౌరిని నా కూతురిగా బాధ్యత తీసుకుంటాను అన్నది సంధ్యకి నేనెప్పుడో ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకోవాలని నేనిప్పటిదాకా పోరాడింది. ఈ విషయంలో అంకుల్ నాకెంత సపోర్ట్ చేశారో, ఎంత హెల్ప్ చేశారో నాకు మాత్రమే తెలుసు. నేను నీకు హెల్ప్ చేయలేదమ్మా, నా కూతురికి చేశాను. నా కూతురు చివరి ఆశని తీర్చాలని చేశాను. సంధ్య ఫోటో ఏదత్తయ్యా? పాపకి పదే పదే తల్లి గుర్తు రావటం ఎందుకని ఆ దెయ్యవే సంజయ్ ఫోటోని అదిగో ఆ గదిలో పెట్టింది. మీరింకా నాలో శిరీషనే చూస్తున్నారంటే కారణం రోజూ మీకు సంధ్య చనిపోయింది అని గుర్తు చేసే ఆ దండా బొట్టే కదా కారణం. చనిపోయింది సంధ్య కాదు, శిరీష. అవునత్తయ్య, సంధ్యకి మాటిచ్చిన రోజే శిరీషగా నేను చనిపోయాను. నన్ను మీ సంధ్యగానే చూడండి, సంధ్యగానే బ్రతకనివ్వండి. అమ్మా, త్యాగం ఓ మనిషి నిలబడితే బహుశా నీలాగే ఉంటుందేమోనమ్మా. ప్రపంచంలో ప్రతి మనిషి త్యాగం చేస్తాడు. అది తిండి కోసము, బట్ట కోసము, డబ్బు కోసము అయి ఉంటుంది. కానీ నీలాగా ఎవరు
జీవితాన్ని త్యాగం చేయరమ్మా. చనిపోయిన మనిషి కోసం నిన్ను నువ్వు చంపుకుని కాలంతో కలిసిపోయిన ఓ చావుని బతికించాలని చూస్తున్నావే. బతికించిన ఆ బతుకు కోసం బతకాలని చూస్తున్నావే. నీదమ్మా త్యాగం అంటే. అవునమ్మా, అన్నయ్య చెప్పింది నిజం. నీలాంటి మనసున్న మనిషి మా ఇంటి కోడలు కావటం మా అదృష్టం. అన్నయ్య, అనుకున్న ముహూర్తానికే సంజయ్కి శిరీష్కి పెళ్లి చేద్దాం. అలాగే చేద్దామమ్మా. శిరీష, పాపం తీసుకుని లోపలికెళ్ళమ్మా. పదమ్మా. ఆగమ్మా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒకే ఇంట్లో ఉండడం బాగోదమ్మా. మరి శిరీష్ ఎక్కడుంటుందన్నయ్యా? నా కూతురు నా ఇంట్లో ఉంటుంది. కానీ రేఖ... స్నేహ, చనిపోయిన నా ఇద్దరు కూతుళ్ళకి తండ్రిగా నేనెప్పుడు ఏమీ చేయలేకపోయాను. నా కూతురు మళ్ళీ తిరిగొచ్చింది. కనీసం ఇప్పుడైనా నేను చేయాల్సినవి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా శిరీష, మన ఇంటికి వెళ్దాం పద. పుట్టింటి లాంఛనాలతో నిన్ను మండపానికి నేను తీసుకెళ్తానమ్మా. వెళ్ళిరా అమ్మా, మా అన్నయ్య కోరిక తీరినట్టుంటుంది. మమ్మీ రేపు ఉదయాన్నే వస్తుంది. అప్పటి వరకు గొడవ చేయకుండా నాన్నమ్మ దగ్గరే ఉండాలి. ఓకేనా? నేను వస్తాను మమ్మీ. నేనే వస్తానమ్మా. రేపటి నుంచి నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్ళను. ఓకేనా? నిజంగా వెళ్ళవుగా? నిజంగా వెళ్ళను. అయితే ఓకే. మేము ఇంకా బయలుదేరతామమ్మా. అలాగే అన్నయ్య. వస్తానత్తయ్యా. లోపలికెళ్ళమ్మా. ఆగు! నా ఇంట్లో నీకేం పని? నేనే తీసుకొచ్చాను రేఖ. నువ్వు రమ్మన్న రావడానికి తనకు సిగ్గుండొద్దు. తను సిగ్గుపడాల్సింది పెళ్లిలో. తనటికి తను రావడానికి సిగ్గెందుకు? ఈ ఇంటి దీపాల్ని ఆర్పేసింది అది. ఆర్పేసిందన్న పశ్చాత్తాపంతోనే వెలిగించాలని వచ్చింది. ఏంటది వెలిగించేది? పోయిన ప్రాణాలను తీసుకురాగలదా? తీసుకురాలేదు కాబట్టే తనే బిడ్డగా వచ్చింది. అది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేఖ ప్లీజ్, సంజయ్ చనిపోయిందన్న విషయం మర్చిపో. శిరీష్గా మళ్ళీ బతుకొచ్చిందనుకో. ఎలా అనుకోమంటావు? ఇది నా కళ్ళ ముందు కనిపిస్తుంటే, దీని చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న నా సంజయ్ నాకు గుర్తొస్తుంటే ఎలా మర్చిపోమంటావు? రేఖ, తన చేతుల్లో పోయిన ప్రాణాన్ని నువ్వు చూస్తున్నావు. ప్రాణం పోయే ముందు సంజయ్ తీసుకున్న చివరి మాట నేను చూస్తున్నాను. గౌరికి శిరీష తల్లి కావాలన్నది సంజయ్ చివరి కోరిక. ఆ కోరిక తీరకుండా నువ్వే అడ్డుపడతావా? అలా అని ఇది చెప్పింది నువ్వు నమ్మావు, అంతేగా? నువ్వు నమ్మితే ఎవరికి ఏ బాధ ఉండదు. ఎలా నమ్మమంటావు? చివరి చూపు కూడా లేకుండా చేసి నా కూతుర్నంటూ నమ్మించాలని చూసింది దీన్ని ఎలా నమ్మమంటావు? ఓ తల్లిగా నీ బాధ నాకు అర్థమైంది రేఖ. కానీ గౌరికి అమ్మ కావాలి. ఆ పసి మనసుకు అమ్మ అంటే శిరీషే. నీకోసం ఆ చిన్నపిల్లని బాధ పెడతావా? అందరూ ఈరోజు శిరీష నా ఇంటి కోడల్ని చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయారు. నువ్వు మాత్రం ఇంకా తనని క్షమించలేకపోతున్నావు. అంత గొప్ప మనసు నాకు లేదు. నువ్వు నమ్మిన కస్తూరి నిన్నెంత మోసం చేసిందో చూసావుగా. తనని నువ్వు క్షమించగలిగినప్పుడు శిరీష్ ఎందుకు క్షమించలేకపోతున్నావు? కస్తూరి మోసం చేసింది తన ప్రేమ కోసం, తను ప్రేమించిన మనిషిని సొంతం చేసుకోవడం కోసం.
అలా అని కస్తూరి మోసం వలన ఎవ్వరి ప్రాణము పోలేదు. పాపం శిరీష కూడా కావాలని చేయలేదు. అది పొరపాటే. ఆ పొరపాటుకు శిక్ష పడినా తన మంచితనమే తనని బయటకు వచ్చేలా చేసింది. బయటికి రావచ్చు, నా ఇంట్లోకి మాత్రం రావడానికి వీల్లేదు. నీ మొండితనం వల్ల సంజయ్ ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నావు రేఖ. అవును, నాది మొండితనమే. ఇది నా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ రోజు ఏమన్నావు? పెళ్ళయ్యాక తండ్రిగా ఏం చేశావు, ఈ కుటుంబం కోసం ఏం కష్టపడ్డావు రఘు అన్నావుగా. ఆ రోజు నువ్వు అడిగిన ప్రతి మాటలో న్యాయం ఉంది. అందుకే ఆ రోజు నేనేమీ మాట్లాడలేదు. బతుకుండగా నా కూతురు కోసం ఏం చేయలేకపోయిన నేను చనిపోయిన నా కూతురి చివరి కోరిక తీర్చాలి అనుకుంటున్నాను. అందుకే శిరీషను నా కూతురుగా దత్తత తీసుకుంటున్నాను. నా అల్లుడికి భార్యం చేయాలనుకుంటున్నాను. ఆ ఇంటి కోడలుగా వెళ్ళాలంటే ముందు తన ఈ ఇంటి కూతురు కావాలిగా. అందుకే తీసుకొచ్చాను. ఓ తండ్రిగా నా కూతురికి ఏం చేయలేకపోయానో అవన్నీ ఈ కూతురికి చేస్తాను. రఘు, నువ్వు నా మాటకు అడ్డం పడితే సంజయ్ ఆశకి తన ఆత్మశాంతికి అడ్డం పడినట్టే. శిరీష, నీ తండ్రిగా చెప్తున్నాను, లోపలికెళ్ళు. లోపలికెళ్ళమ్మా. రేఖ, శిరీషలో నీ కూతురిని చంపిన హంతకురాల్ని చూడడం మానేసి చనిపోయిన నీ కూతుర్ని చూడడానికి ప్రయత్నించు.